బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకి కృతజ్ఞతలు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రోడ్ షోతో బీఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్తేజం నిండింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రోడ్ షో తర్వాత జిల్లా ప్రజలు నామా నాగేశ్వరరావు మద్దతుగా పెద్ద ఎత్తున చర్చలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం శ్రమించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, బూత్ కమిటీ సభ్యులకు జిల్లా నాయకత్వం తరపున పేరు పేరున కృతజ్ఞత మరియు అభినందనలు. ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించినటువంటి ఎన్నికల అధికారి, కలెక్టర్ విధులు నిర్వర్తించిన ఇతర అధికారులకు, పోలీసు ఉన్నతాధికారులకు జిల్లా పార్టీ తరఫున అభినందనలు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నందు ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎన్నికల ఇన్ఛార్జీలు కొండబాల కోటేశ్వరరావు, మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, ఉప్పల వెంకటరమణ, లీగల్ సెల్ బిచ్చుల తిరుమలరావు, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు దాజుద్దీన్, తెలంగాణ ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు, పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు, నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మిక్కిలినేని నరేందర్, మద్దినేని వెంకటరమణ మరియు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారి విజయం కోసం శ్రమించినటువంటి పార్టీ గ్రామస్థాయి కార్యకర్తలు, నాయకులు, మండల నాయకులు, అలాగే కార్పొరేటర్సు, కౌన్సిలర్సు, అలాగే ఈ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ పార్టీకి సహకారం అందించినటువంటి జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఎన్నికల్ని అత్యంత సజావుగా, ఒక పారదర్శకంగా, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే ఒక ఓపెన్గా చాలా ఫెయిర్గా జరిపించినటువంటి జిల్లా ప్రతి ఒక్క అధికారులకు, ఉద్యోగులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న 1-2 చెదురుముదురు సంఘటనలు మాత్రమే జరిగినాయి. ఆంధ్రాతో పోలిస్తే ఇక్కడ చాలా ప్రశాంత వాతావరణంలో ఖమ్మం జిల్లాలో ఎన్నికలు అనేది నిర్వహించడం జరిగింది. దీనికి పోలీసు వారికి, అట్లాగే కలెక్టర్ గారికి, రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా, ఎన్నికల సిబ్బంది మొత్తానికి కూడా, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అబ్జర్వర్స్ అందరూ కూడా ఏ చిన్న విషయం మీద మేము మాట్లాడినా స్పందించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందినా కానీ కేసీఆర్ గారు మళ్ళా బయటకు వచ్చి రోడ్ షో చేసేసి కార్యకర్తలందరినీ కింది స్థాయి నుంచి ఒక ఉత్సాహం నింపి, ఈ జిల్లాలో ప్రత్యేకించి రోడ్ షో కార్యక్రమానికి వచ్చి జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఉత్తేజం ఇచ్చినటువంటి మా పార్టీ నాయకులు కేసీఆర్ గారికి, జిల్లా మొత్తం యావత్ పార్టీ తరఫున వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే అనేక సందర్భాల్లో మాకు వెనకాల ఉండి వెన్నుదట్టి మీరు పనిచేయాలి అని అనేక విషయాల్లో మార్గదర్శకత్వం ఇచ్చినటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, అలాగే మా పార్టీ ఉద్యమ నాయకుడు, సీనియర్ నాయకుడు పెద్దలు తన్నీర్ హరీష్ రావు. ఓటింగ్ ప్యాటర్న్ చూసిన తర్వాత ఖమ్మం ఓటర్లు చైతన్యంతో ఓటేశారనేది చాలా క్లియర్గా ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా చూసినట్టయితే రాష్ట్రంలో దాదాపుగా 75.19% ఓటింగ్ కూడా జరిగింది. ఓటేసినటువంటి ప్రతి ఓటర్ మహాశయులకు నా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా గత 45 రోజుల సంధి ఏ గ్రామం వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా పార్టీలకు అతీతంగా ఆదరించి, అభిమానించి పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా మా గ్రామ స్థాయి నాయకత్వం నుంచి మొదలుకొని మండల స్థాయి నాయకత్వం, అదేవిధంగా మరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు ముఖ్యంగా
పెద్దలు సీనియర్ నాయకులు చాలామంది రాత్రింబగళ్ళు పార్టీ గురించి నా గురించి ఎంతో కష్టపడ్డారు. వారికి ప్రత్యేకంగా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఏదేమైనా కూడా ఓటింగ్ ప్యాటర్న్ చూసిన తర్వాత నేను కూడా బూతులలో చాలా బూతులు దగ్గర 5 కాన్స్టిట్యున్సీలు నిన్న కవర్ చేశాను. ఓటరు సైలెంట్గా ఎవరికైతే ఓటేయాలో వారికి వేశారు. అందులో ఇంతకుముందు మా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా ఒక అనుభవం ఉన్నటువంటి 2 సార్లు పార్లమెంట్లో ఎన్నో సమస్యల మీద పోరాడినటువంటి, రాష్ట్ర స్థాయి సమస్యలు జిల్లా స్థాయి సమస్యల మీద పార్లమెంట్లో లేవనెత్తినటువంటి నన్ను తప్పకుండా కూడా ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపిస్తారనే గట్టి నమ్మకం నాకుంది. దాంట్లో భాగంగా మా నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే రోడ్ షో చేయటం ఖమ్మం, అదేవిధంగా మరి భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ప్రజల స్పందన, ప్రజల యొక్క ఆలోచన మాకున్నది, మమ్మల్ని ఆశీర్వదిస్తారని గట్టి నమ్మకం. దాంట్లో భాగంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి 5 నెలల్లో ఎన్నో ఫెయిల్యూర్స్ గురైనటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా నాకే వస్తుందని, ఎప్పుడు లేని విధంగా